Good morning, students. Indian Netherlands Strategic Partnership Agreement 2026 to 2030. అయితే దీంట్లో కొన్ని అగ్రిమెంట్స్ కుదిరినాయి. ఒకటి వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన అగ్రిమెంట్ ఒకటి, తర్వాత సెమీ కండక్టర్స్, గ్రీన్ ఎనర్జీ, ఇండో పసిఫిక్ కోఆపరేషన్ వీటికి సంబంధించిన అగ్రిమెంట్స్ కుదిరాయి. అయితే వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించి వాటర్ యాజ్ ఏ లివరేజ్ అప్రోచ్ ని ఫాలో అవుతున్నారంట. ఇందులో భాగంగా గంగా బేసిన్ డెవలప్ చేస్తున్నారు. ఏం లేదు, వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఏది వాటర్ మేనేజ్మెంట్ కింద. అయితే దీంట్లో ఇంకా బాగా గుర్తుంచుకోవాల్సింది హిస్టారికల్ అప్రోచ్ ఏంటంటే అనేమంగళం కాపర్ ప్లేట్ అనే ఒక దాన్ని, ఒకటి అనేం కాదు, ఇది ఒక 28, 30 అలా ఉంటాయన్నమాట. ఈ అనేమంగళం కాపర్ ప్లేట్స్ అంటే నథింగ్ బట్ ఇన్స్క్రిప్షన్స్ అనమాట. ఈ డచ్ వాళ్ళు కదా, నెదర్లాండ్ వాళ్ళు అంటే డచ్ వాళ్ళని పిలిచేవాళ్ళం కదా మనము. ఆ డచ్ వాళ్ళు నాగపట్నంను, ఇండియాలో ఉన్నటువంటి నాగపట్నం పైన వీళ్ళు కంట్రోల్ తెచ్చుకునేటప్పుడు ఈ ఇన్స్క్రిప్షన్ అనేమంగళం కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ తీసుకెళ్ళున్నారంట. అది నరేంద్ర మోడీ గారు వెళ్ళున్నారు కదా, ఈ అగ్రిమెంట్ కోసం నెదర్లాండ్కి వెళ్ళున్నప్పుడు మన ఇండియా వాళ్ళకు అప్పచెప్పారంట. మరి దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ రాజరాజ 1 ఉన్నారు కదా, ఈ రాజరాజ 1 పీరియడ్ లో శ్రీమార విజయోత్తుంగ వర్మ అనే అతను, ఎవరు? శ్రీమార విజయోత్తుంగ వర్మ అనే అతను, అంటే శ్రీమార రాజ్యం అంటాం కదా, ఇప్పుడు ఇండోనేషియాలో ఉన్నటువంటి జావా ద్వీపాన్ని పరిపాలించే అతను రాజరాజ వర్మ దగ్గర పర్మిషన్ తీసుకుంటాడంట బౌద్ధ విహారాన్ని నిర్మించడం కోసం. ఆ పర్మిషన్ ఇస్తున్నట్టుగా దాని మేనేజ్మెంట్ కోసం అనేమంగళం అనే ఒక గ్రామాన్ని కూడా దానం చేస్తున్నాననేసి ఈ కాపర్ ప్లేట్స్ లో మెన్షన్ చేస్తాడంట. అయితే ఈ డచ్ వాళ్ళు ఉన్నారు కదా, నాగపట్నం పైన కంట్రోల్ తీసుకున్నప్పుడు ఇది తీసుకెళ్లిపోయారు, ఇప్పుడు మనకు అప్పచెప్పారు. సో మనకు క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే, ఆల్రెడీ మన హిస్టరీలో చదివాం శ్రీమార విజయోత్తుంగ వర్మ పర్మిషన్ తీసుకున్నారు ఇదంతా. ఇప్పుడు మళ్ళీ ఇది హిస్టరీలో ఇంపార్టెంట్, అనేమంగళం అనే ఒక శాసనము కాపర్ ప్లేట్స్ అనేది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే DGFT వాళ్ళు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వాళ్ళు షుగర్ ఎగుమతులు ఉన్నాయి కదా, ఆ షుగర్ ఎగుమతుల పైన బ్యాన్ విధించారంట, నిషేధం విధించారు, ప్రొహిబిటెడ్ కేటగిరీ కింద ఉంచారు. ఎప్పుడు? టిల్ 2026 సెప్టెంబర్ దాకా. ఎందుకు వీళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఎల్నినో ఇండ్యూస్డ్, అంటే ఎల్నినో వల్ల వచ్చేటువంటి క్లైమేటిక్ కండిషన్స్ వల్ల ఈ షుగర్ సప్లైలో అంటే ఒక 2 years లో కొంచెం ఏమన్నా షుగర్ తగ్గచ్చేమో, షుగర్ ఈల్డ్ తగ్గచ్చేమో అన్న ఉద్దేశంతో DGCA వాళ్ళు షుగర్ను ఎక్స్పోర్ట్ ప్రొహిబిట్ చేశారంట. అయితే రెండింటికి మాత్రము ఎక్స్క్యూజ్ ఉంది, EU వాళ్ళకు USA వాళ్ళకు కోటా పంపుతున్నాము, ఆ కోటాలో మాత్రం ఎగ్జామ్షన్ ఉంది, అది గుర్తుంచుకోండి. తర్వాత ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద 1995 కింద షుగర్ని మనము రెగ్యులేట్ చేస్తున్నారంట. ఏంటి? షుగర్ రిమైన్స్ రెగ్యులేటెడ్ అండర్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955. ఓకే. అయితే మన ప్రొడక్షన్ లో ఇండియా ఏ ప్లేస్ లో ఉంది? షుగర్ సప్లై చైన్ రిస్ట్రిక్షన్ అవుతుందా కాదనేది ఇక్కడ చూడండి. ఎందుకంటే ప్రొడక్షన్ లో మనము సెకండ్ ప్లేస్ లో ఉన్నాము బ్రెజిల్ తర్వాత. ఏది? ప్రొడక్షన్ లో మనము సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. మరి వినియోగంలో ఇండియా లార్జెస్ట్ అంటే అతిపెద్ద వినియోగదారుడు, షుగర్ లో మనము అతిపెద్ద వినియోగదారుడు, అవునా? మరి ఎక్కడెక్కడ పండుతుంది ఇండియాలో? సబ్ ట్రాపికల్లో పండుతుంది, ట్రాపికల్ ఏరియాస్ లో పండుతుంది. సబ్ ట్రాపికల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాస్ లో పండుతుంది. మరి ఇక్కడ మొలాసిస్ ఎక్కువ ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుందంట, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కూల్ కండిషన్స్ వల్ల. మరి ట్రాపికల్ ఏరియాస్ లో కూడా పండుతుంది అన్నాం కదా, మహారాష్ట్రలో బాగా పండుతుంది. ఎక్కడ? మహారాష్ట్రలో పండుతుంది. ఇక్కడ మొలాసిస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇండియాలో హైయెస్ట్ షుగర్ కేన్ ఎవరు ప్రొడ్యూసర్ అంటే మహారాష్ట్రనే గుర్తుంచుకోవాలి. తర్వాత మరి షుగర్కి MSP ఉందా? ఇది కూడా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు షుగర్ కరెంట్ రిలేటెడ్ దీంట్లో ఉంది కాబట్టి. CACP వాళ్ళు అనౌన్స్ చేస్తారంట. CACP వాళ్ళు చెప్తే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. ఏది? ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్. ఎవరు? ఏది అనౌన్స్ చేస్తుంది? గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. ఎవరి రికమెండేషన్స్ పైన? CACP వాళ్ళ రికమెండేషన్స్ పైన. MSPని ఏమని పిలుస్తారు? ఈ షుగర్కి ఇచ్చే MSPని ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా? అయితే రంగరాజన్ కమిటీ కూడా చెప్పింది రెవెన్యూ షేరింగ్ ఫార్ములా ప్రకారం ఇవ్వండి, అంటే అవుట్పుట్స్ అంతా ఒక 75% అవుట్పుట్స్ అంతా లెక్క చేసి ఇవ్వండి అన్నారు. కానీ అది ఇప్పటి వరకు మనం ఫాలో అవ్వట్లేదు. జస్ట్ రంగరాజన్ కమిటీ అనేది ఒకటి గుర్తుంచుకోండి. ఈ షుగర్ సంబంధించి FRP గుర్తుంచుకున్నాం కదా, అలాగే ఇది కూడా MSP 22 పంటలకు ఇస్తున్నారు కదా, FRP షుగర్కి మాత్రమే ఇస్తున్నారు, MSP లాంటిదే. ఓకేనా? మరి మనం ఈ సప్లై చైన్స్ మనం ఏం చేస్తున్నాం? ప్రొడక్షన్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాం కదా, మరి సప్లై చైన్ రిస్ట్రిక్షన్స్ అవుతాయి కదా. దీని గురించి కొంచెం కన్సర్న్ ఎక్కడుందంటే WTO ఉంటుంది. ఇక్కడ మధ్యలోకి వస్తాయి ప్రతిసారి ఇలాగ ఏదే మనం ఈ ట్రేడ్ విషయం సంబంధించి అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ అని ఒకటి ఉంటుంది WTOలో. దీంట్లో ఆల్రెడీ కన్సర్న్స్ ఉన్నాయి.
ఇండియా గురించి ఏంటి మార్కెట్ ఇంటర్వెన్షన్స్ ఇండియాలో మార్కెట్ ఇంటర్వెన్షన్స్ గురించి, తర్వాత ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ గురించి, డొమెస్టిక్ సబ్సిడీస్ గురించి ఆల్రెడీ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఈ కన్సర్న్స్ మళ్ళీ ఇప్పుడు దృష్టిలోకి వస్తాయి అన్నమాట. ఎందుకంటే షుగర్ మనం ఎక్స్పోర్ట్స్ ని కొంతవరకు ప్రొహిబిట్ చేసాం.